బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఉగాది ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. తెలుగువారి సంవత్సరాది ఉగాది. తెలుగువారు ఎంతో సంప్రదాయబద్ధంగా షడ్రుచుల సమ్మేళనంతో కొత్త ఆశలు ఆశయాలతో సరికొత్త ప్రణాళికలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో అసలు ఉగాది రోజున ఏం చెయ్యాలి, ఎలాంటి విధి విధానాలు ఆచరించాలి, పంచాంగ శ్రవణం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఏ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా సవివరంగా సుశాస్త్రీయంగా మనందరికీ తెలియచేయటానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు. దశాబ్ద కాలంగా ఎంతో పరిశోధన చేసి శాస్త్రంలో ఉన్న అన్ని విషయాలని అందరికీ తెలియజేసే క్రమంలో విశేషంగా కృషి చేస్తున్నారు. మరి ఆధ్యాత్మికవేత్తగా, ఒక రచయితగా, ప్రవచనకర్తగా అందరికీ సుపరిచితులైన వారు బ్రహ్మశ్రీ చిలుకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ, మీకు బిగ్ టీవీ యాజమాన్యం అందరికీ కూడా శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. గురుగారు, ఈ విశ్వవసు నామ సంవత్సరం ఎలా ఉండబోతోంది? అసలు ఈ సంవత్సర నామం యొక్క అర్థం మీ మాటల్లో. ముందుగా ఇందాక మనం అనుకున్నట్టు అసలు ఉగాది ఏమిటి, ఉగాది ప్రాశస్త్యం ఏమిటి, ఈ విశ్వవసు నామ సంవత్సరం ఏంటి, ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. అసలు యుగమునకు ఆది యుగాది. ఈ యుగాది కాస్త వాడుక భాషలో ఉగాది అయిందని పెద్దలు మనకి తెలియజేశారు. ఇదే కాకుండా ఉగ అనేటువంటి అక్షరానికి నక్షత్రం అని, ఉగాది అంటే నక్షత్ర గమనము అని, అంటే ఈ రోజు నుంచే నక్షత్ర గమనం ప్రారంభమైందని కూడా చెప్పడం జరిగింది. ఇంకా మన పురాణాల ప్రకారం, ముఖ్యంగా మన యొక్క శాస్త్రాల ప్రకారం ఈ కలియుగ ప్రారంభం చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి తిథి నుండే ప్రారంభమైంది. ఈరోజే బ్రహ్మదేవుడు ఈ సృష్టిని ఆరంభం చేశాడు కలియుగంలో అని, ఈ కలియుగానికి చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి తిథి ఏ రోజు వస్తుందో ఆ రోజు నుంచే ఉగాదిగా, ఇదే యుగమునకు ఆదిగా కూడా మన పెద్దలు తెలియజేయడం చేత ఇది యుగాది అయింది, ఉగాది అయింది. ఇక ఉగాది రోజు ఎలాంటి కార్యాలు చేయాలి, ఏం చేయాలి అంటే, ఉగాది రోజు ప్రతి ఒక్కరూ ఆచరించవలసినటువంటి విషయం, ఈరోజు సూర్యోదయానికి పూర్వమే లేవాలి. ఈరోజు ప్రతి ఒక్కరూ ఇంటిని శుభ్రంగా ఉంచుకుని ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి. అలా అలంకరించుకున్నట్లయితే లక్ష్మీప్రదం ఈ సంవత్సరం అంతా కూడా మీకు అంతా శుభాలు జరుగుతాయి. అలాగే ఈరోజు ఖచ్చితంగా ఆచరించవలసినటువంటి కొన్ని ముఖ్యమైన వాటిలో మొట్టమొదటి, ఈరోజు ప్రతి ఒక్కరూ తలస్నానం, అంటే దాంట్లో కూడా తైలాభ్యంగన స్నానం చేయాలి. తైలాభ్యంగన స్నానం అంటే నువ్వుల నూనెను ఒంటికి రాసుకుని మనం ఈరోజు తలస్నానం వంటివి చేయాలి. దానివల్ల ఆయుష్ యశస్సు పెరుగుతాయని శాస్త్రం తెలియజేసింది. ఇదే కాకుండా ఉగాది రోజు ఆచరించవలసినటువంటి విషయం, ఈరోజు ప్రతి ఒక్కరూ కొత్త బట్టలను కట్టుకోవాలి. ఈరోజు కొత్త బట్టలు, నూతన వస్త్రాలు ధరించినట్లయితే సంవత్సరం మొత్తం కూడా వస్త్రాలకు లోటు లేకుండా వారికి చాలా ఆనందంగా శుభాలతో ఉంటారని కూడా శాస్త్రం. ఇక ఉగాది రోజు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఆచరించవలసినటువంటి విషయాల్లో మీ ఇంటి ఇలవేలుపుని ఇంట్లో పూజించాలి. కొంతమందికి వెంకటేశ్వర స్వామి ఇలవేలుపు, కొంతమందికి దత్తాత్రేయుడు ఇలవేలుపు, కొంతమందికి లక్ష్మీ నరసింహస్వామి సింహాచలం క్షేత్రం వంటి ఆలయాలు ఇలవేలుపుగా ఉంటాయి, కొంతమందికి అమ్మవారి ఇలవేలుపుగా ఉంటుంది, కొంతమందికి శ్రీశైలం శివుడు ఇలవేలుపుగా ఉంటుంది. వారి యొక్క ఇలవేలుపుని బట్టి ఆ ఇలవేలుపుని ఈరోజు ఇంట్లో పూజించుకోవాలి. ఈరోజు ఆలయ దర్శనం ఉత్తమం. ఏ ఆలయాన్ని దర్శించడం ఈరోజు చాలా ఉత్తమం. దీనితో పాటు ఈరోజు ఇంటిలో ధ్వజారోహణం, అంటే ఇంటిపైన మీరు ఆంజనేయ స్వామితో కూడుకుని ఉన్నటువంటి జెండా అనేటువంటి వాటిని ఈరోజు ప్రతి సంవత్సరం మనం ఈరోజే ధ్వజారోహణం వంటివి చెయ్యాలి. తర్వాత ఈరోజు నింబ కుసుమ భక్షణం, అంటే మనం ఏదైతే ఉగాది పచ్చడి షడ్రుచులతో చేసుకుంటామో ఆ ఉగాది పచ్చడిని చేసుకుని ఈరోజు భగవంతుడికి నివేదన చేయాలి. ముందు
ఆ నివేదన చేసినటువంటి పచ్చడిని అందరూ స్వీకరించి ఇంటికి వచ్చిన ప్రతి అతిథికి బంధువులకి కూడా పెట్టాలి. అదే ప్రసాదంగా మనం ఈరోజు స్వీకరించాలి. ఇటువంటి నియమాలన్నీ పాటించవలసినటువంటి రోజు ఉగాది. అన్నిటికన్నా ఇవన్నీ పాటిస్తూ వీటన్నిటికన్నా ముఖ్యమైనది ఈరోజు పంచాంగ శ్రవణాన్ని చేయాలి. పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి ఉగాది రోజు అంటే దానికి కూడా మనకి చాలా విశేషం ఉన్నది. మనకి ఈ రోజులో ఏ పని చేయాలన్నా, ఒక ఉద్యోగంలోనైనా వ్యాపారంలోనైనా ఏ పని చేయాలన్నా దానికి ఒక ప్రణాళిక అవసరం. దెర్ షల్ బి ఏ ప్లానింగ్ అంటాం మనం. ప్రతిదానికి ఒక ప్లానింగ్ ఉంటేనే ఆ ప్రణాళికబద్ధంగా కనుక మనం ముందుకెళ్తే ఖచ్చితంగా విజయాన్ని పొందుతాం. మన యొక్క ఋషులు మునులు, మన యొక్క పెద్దలు ప్రణాళిక అనేటువంటి విధానాన్ని ఉగాది రోజే చెప్పారు. ఈ ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేయడం వల్ల ఈ దేశం ఎలా ఉంటుంది, ఈ రాష్ట్రం ఎలా ఉంటుంది, ఎలాంటి పంటలు ఈ సంవత్సరం పండబోతున్నాయి, ఎలాంటి పంటలు వేస్తే బాగుంటాయి, ఏ రాశులకి ఎలా ఉన్నాయి. ఇంటిలో 10 మంది ఉంటారు, లేదా ఇంటిలో ఒక 4 ఉంటారు. అందులో ఒకరికి అద్భుతంగా ఉంటుంది, ఇద్దరికి అద్భుతంగా ఉండకపోవచ్చు. బాగున్న వాళ్ళు బాగోలేనటువంటి వాళ్ళని అర్థం చేసుకోవాలి. బాగోలేని వాళ్ళు బాగున్న వాళ్ళ యొక్క సలహాతో ముందుకు వెళ్ళాలి అనేటువంటి ప్రణాళికలన్నీ కూడా మనకి ఉగాది పంచాంగ శ్రవణాన్ని అర్థం చేసుకున్న వాళ్ళకి తెలుస్తుంది. అలా అర్థం చేసుకుని జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఇది ఉపయోగపడుతుంది. మన గ్రహస్థితి ఎలా ఉంది, మన గ్రహస్థితి బాగుంటే మనం ఏం చేద్దాం, బాగోలేకపోతే మనం ఎలా ఉందాం అనేటువంటి విషయాలు ఈ ఉగాది పంచాంగ శ్రవణంలో ఇటువంటి ప్రణాళికల ద్వారా ప్రజలకు తెలుసుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం మన యొక్క ఋషులు మునులు అందించినటువంటి జ్ఞానం ఇది. అందువల్ల ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేయడం చాలా విశేషం. బిగ్ టీవీ ద్వారా మనం ఇవన్నీ కూడా ప్రేక్షకులకు అందించడం చేత ఆ యొక్క ప్రేక్షకులకి ఈ ఉగాది పంచాంగ శ్రవణం చేయడం చేత వాళ్ళకి ఈ సంవత్సరం అంతా శుభాలు కలగాలని కోరుకుంటూనే మనం పంచాంగ శ్రవణాన్ని ప్రారంభం చేద్దాం. ఓకే, ఈ శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో నవనాయకుల ఫలితాలు ఎలా ఉన్నాయండి? అద్భుతమైనటువంటి ప్రశ్న అమ్మా ఇది. విశ్వవసు నామ సంవత్సరంలో ముఖ్యంగా పంచాంగ శ్రవణం మనం నవనాయక ఫలితాలతోటే ప్రారంభం చేయాలి. మనకి ఈ సంవత్సరం చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి తిథి ఆదివారం వచ్చింది. ఆదివారం మనకి ఉగాది రావడం చేత ఈ వారానికి అధిపతి సూర్యుడు. అందువల్ల ఈ నవనాయకులకి అధిపతి ఈసారి సూర్యుడయ్యాడు. రవి నవనాయక అధిపత్యం పొందడం, చంద్రుడు మంత్రి అవ్వడం. ఈసారి నవనాయకుల్లో సూర్యుడు 4టికి అధిపతి ఉన్నాడు. రాజు ఆయన అయ్యాడు. మేఘాధిపతి అర్ఘ్యాధిపతి కూడా సూర్యుడై ఉండడం, సస్యాధిపతి కూడా సూర్యుడై ఉండడం చేత 4టికి అధిపతి సూర్యుడు అవడం. ముఖ్యంగా చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా మనకున్నటువంటి 9 నవనాయకులలో 6 పాపులు, 3 శుభులు, అంటే కొంచెం పాపాధిపత్యం ఈ సంవత్సరం ఉన్నది. ధాన్యాధిపతి కుజుడు, సస్యాధిపతి నీరసాధిపతి రసాధిపతి కనుక మనం చూసుకున్నట్లయితే బుధుడు, శని మరియు గురుడు వీటిలో ఉండటం చేత నవనాయకులలో 6 పాపులు, 3 శుభులు ఉండడం చేత ఈ సంవత్సరం ఇలాంటి గ్రహస్థితి ఉండబోతోంది. ముఖ్యంగా ఈ సంవత్సరం రాజులు ఎవరైతే పరిపాలిస్తున్నారో అంటే మన తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, భారతదేశం, వారికి అనుకోని సమస్యలు, ఇరకాటం పెట్టేటువంటి సమస్యలు అధికంగా కనబడతాయి. ప్రత్యర్థులతో వైరాలు పెరిగిపోతాయి. అలాగే రాజు ఇక్కడ సూర్యుడు అవడం చేత ధర్మంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. కఠినంగా ఉండేటువంటి కఠిన నిర్ణయాలతో ఉండడం చేత అనేక మంది ప్రముఖులు ఈ సంవత్సరం జైలు పాలయ్యేటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఇంకా సూర్యుడు మనకి రాజు, సేనాధిపతి కూడా రవి అవడం, ఈ 2 కూడా రవి అవడం చేత, మంత్రి చంద్రుడు అవడం చేత ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు ఈ సంవత్సరం ఆగవు. క్రోధినామ సంవత్సరంలో మనకి యుద్ధాల బాధ ఉన్నప్పటికీ ఈ సంవత్సరం రాజు సూర్యుడు అవడం, వచ్చేది కూడా పరాభవనామ సంవత్సరం కూడా ఉండడం, ఇవన్నీ మనం పరిశీలించుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యుద్ధాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఈ సంవత్సరం ఆగేటువంటి పరిస్థితి కనపట్లేదు. ఎవరైనా యుద్ధాలు ఆపడానికి ప్రయత్నం చేసినా కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. పశ్చిమ దేశాలలో యుద్ధ వాతావరణం
ఇంకా కొనసాగుతుందని మాత్రం సూచిస్తూ భారతదేశానికి ఈశాన్య ప్రాంతాలలో అలాగే కొంత వాయువ్య ప్రాంతాల్లో కూడా యుద్ధ వాతావరణాలు యుద్ధ భయాలు ఉంటాయి. ఈ సంవత్సరం యుద్ధానికి సంబంధించినటువంటి భయాలు ఆందోళనలు కొనసాగుతాయని తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఈ సంవత్సరం మనకి ధాన్యాధిపతి కుజుడు అవడం, సస్యాధిపతి రవి అవడం చేత ఈ సంవత్సరం ఎర్రటి భూములు బాగా పండుతాయి. కందులు వంటి ధాన్యాలు బాగా పండుతాయి. అలాగే తృణధాన్యాలకి మిలెట్స్ వంటి వాటికి ఈ సంవత్సరం బాగా గిరాకీ ఉండబోతోంది. ఇదే కాకుండా మనకి రసాధిపతి నీరసాధిపతి గనక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ముఖ్యంగా మేఘాధిపతి కూడా రవి అవడం చేత వర్షాలు కొంచెం ఆలస్యంగా రావడం, ఎండాకాలంలో కొంచెం వర్షాలు పడడం, వర్షాకాలంలో అతి ఉష్ణం ఉండడం, అలాగే ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు చాలా తీవ్ర స్థాయికి వెళ్ళేటువంటి స్థితి కూడా స్పష్టంగా ఈ సంవత్సరం కనపడుతుంది. ఎందుకంటే సూర్యుడే అధిపతి అవడం మనకి ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయికి వెళ్ళేటువంటి స్థితి స్పష్టంగా కనపడుతుంది. అలాగే మనం మేఘాధిపతిని పరిశీలించుకున్నట్లయితే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి పర్వత ప్రాంతాలలో, ఈశాన్య భారతంలో ఉన్నటువంటి పర్వత ప్రాంతాలలో, దక్షిణ భారతంలో కేరళ వంటి ప్రాంతాలలో కూడా పర్వతాల్లో అకాల వర్షాల వల్ల, వర్ష బీభత్సాల వల్ల, పర్వతాలలో రాళ్ళు వంటి పడడం వల్ల కొంత ప్రాణ నష్టం, ఇబ్బందికరమైనటువంటి వాతావరణం పడేటువంటి స్థితి ఉన్నది. ఎవరైనా పర్వత ప్రాంతాలకి వర్షాకాలం వంటి సమయాల్లో వెళ్ళేటప్పుడు మాత్రం జాగ్రత్తలు ఈ సంవత్సరం తీసుకోవాలి. ఇదే కాకుండా మనకి ఈ సంవత్సరం దక్షిణ భారతంలో తమిళనాడు, ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అంటే మనకి వర్షాకాలం అయిపోయిన తర్వాత చలికాలం దగ్గర ప్రాంతంలో వరదలు సంభవించేటువంటి స్థితి స్పష్టంగా కనపడుతుంది. ఇవన్నీ కూడా ఈ నవనాయక ఫలితాల ద్వారా మనం చూసుకుని ఈ సంవత్సరం అందరి వద్ద ధనం సమృద్ధిగా ఉంటుంది. విశ్వావసు నామ సంవత్సరంలో ప్రజలకి ధనానికి లోటు ఉండదు, ఖర్చులకి ఇబ్బంది పడరు, ఏదో రకంగా ఖర్చు పెడతారు, వారికి కావాల్సిన వస్తువులను కొనుక్కుంటారు. అలాగే ఈ సంవత్సరం పాపగ్రహ ఆధిపత్యం ఉండడం చేత జనాలు కొంత పాప బుద్ధితోటి ఏం చేసినా పర్వాలేదనేటువంటి స్థితి కూడా కొంత అధికంగా ఉంటుంది. అయితే రాజు రవి అయి ఉండడం చేత తప్పుడు పనులు చేసేటువంటి వారు జైలు పాలయ్యేటువంటి స్థితి స్పష్టంగా కనపడుతుంది. ఇంకా కొంత రాజకీయ అనిశ్చితులు వంటివి కొన్ని ప్రాంతాల్లో రాజకీయ మార్పులు కూడా నవనాయక ఫలితాలను బట్టి మనం చూడొచ్చు. ఈ రకంగా నవనాయక ఫలితాలు ఉన్నాయి. ఇంకా ఆఖరిగా ఈ సంవత్సరం ఇన్వెస్ట్మెంట్ వంటి వాటిలో భారతదేశం పురోగతి వైపు వెళ్తుంది. ప్రపంచవ్యాప్తంగా కొంత అనిశ్చితి ఉంటుంది. అయితే భారతదేశం, తెలుగు రాష్ట్రాలకి పురోగతి ఉన్నది. ఈ సంవత్సరం బంగారం, వెండి ధరలకి రెక్కలు వచ్చేటువంటి స్థితి ఉన్నది. ఎందుకంటే మనకి సూర్యుడే రాజు అవ్వడం, నవనాయకుల్లో 4టికి సూర్యుడు అధిపతి ఉండడం చేత బంగారానికి ధరలు ఈ సంవత్సరం పెరుగుతాయి. ఇదే కాకుండా ఈ సంవత్సరం షేర్ మార్కెట్ వంటి వాటిలో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండబోతుంది. భారతదేశం, తెలుగు రాష్ట్రాలు వృద్ధిలోకి మాత్రం వెళ్తాయని తెలియజేస్తూ ఈ సంవత్సరం అందరికీ ధనం సమృద్ధిగా ఉంటుంది. రైతులకి మధ్యస్థకరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుందని తెలియజేస్తున్నాను. ఈ రకమైనటువంటి నవనాయక ఫలితాలు ఈ సంవత్సరం ఉన్నాయి. ఓకే గురుగారు, దృక్ సిద్ధాంత పంచాంగం ప్రకారంగా కూడా శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో మనం గమనిస్తే 12 రాశుల ఫలితాలు ఇలా ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తుంటారు, నా రాశి ఎలా ఉంది, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అని. మరి ముందుగా మేషరాశి గురించి తెలియజేస్తారా అండి? శ్రీ విశ్వవసు నామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా మేషరాశి వారికి సంవత్సరం ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? మేషరాశి వారికి సంవత్సరం తృతీయ స్థానంలో బృహస్పతి సంచరించడం, మేషరాశికి సంవత్సరం వ్యయ స్థానంలో శని సంచరించడం. ఇక మేషరాశి వారికి విశేషంగా ఈ సంవత్సరం లాభస్థానంలో రాహు, పంచమ స్థానంలో కేతు యొక్క సంచారం కారణం చేత ఈ సంవత్సరం మేషరాశి వారికి మధ్యస్థ నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. మేషరాశి వారు ఈ సంవత్సరం ఏది ఆశించదని సూచిస్తున్నాను. గత కొంతకాలంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. మేషరాశి వారు శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో అప్పు చెయ్యొద్దు, అప్పు ఇవ్వద్దు అని సూచిస్తున్నాను. అనుకోని ఖర్చులు, అక్కర్లేని ఖర్చులు,
ఇబ్బందికరమైనటువంటి ఖర్చులు, మీ ప్రమేయం లేనటువంటి ఖర్చులు కొంత ఈ సంవత్సరం మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. అందులో ఏలినాటి శని ప్రభావం ఉండడం, ఏలినాటి శని ప్రవేశించడం చేత ఖర్చులు మాత్రం మీరు నియంత్రించుకోవాలి. మేషరాశి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాల్లో కొంత ఇబ్బందులు ఉంటాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్ళు అధికంగా ఉంటాయి. ఇక మేషరాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు కనబడుతున్నాయి. ఇక మేషరాశి వ్యాపారస్తులకి ఖర్చులతో కూడుకుని ఉన్నటువంటి వ్యాపార స్థితి అధికముగా ఉంది, ఖర్చులు నియంత్రించుకోవాలి. ఇక మేషరాశి స్త్రీలకి ఇది మధ్యస్థ సమయం. కుటుంబ సమస్యలు అలాగే వృత్తి ఉద్యోగంలో సమస్యలు మాత్రం కొంత గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం అధికంగా ఉండబోతున్నాయి, కొంత జాగ్రత్తలు వహించాలి. మేషరాశి విద్యార్థులకి కొంచెం కష్టపడాల్సినటువంటి సంవత్సరం, మధ్యస్థ ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరం. మేషరాశి వారు ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అనుకుంటే ఆచరించవలసిన పరిహారాలు. మేషరాశి వారు ఈ సంవత్సరం నిత్యం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి. శనివారం రోజు శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం, లేదా మందపల్లి, తిరునల్లారు వంటి శనికి సంబంధించినటువంటి క్షేత్రాలను దర్శించుకోవడం, లేదా దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలను పారాయణం చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు మేషరాశి వారికి కలుగుతాయి. గురుగారు, వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? వృషభ రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. వృషభ రాశి వారికి విశేషించి ఈ సంవత్సరం ద్వితీయ స్థానంలో ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్ స్థానంలో బృహస్పతి సంచరించడం, ఇంకా వృషభ రాశికి లాభస్థానంలో శని సంచారం, వృషభ రాశి వారికి దశమంలో రాహు అనుకూలంగా, చతుర్థంలో కేతు అనుకూలంగా వ్యవహరించడం చేత వృషభ రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరం మీరు వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మీరు చేసేటువంటి ప్రతి పని శుభ ఫలితాలు, సత్ఫలితాలు ఇవ్వబోతున్నాయి. వృషభ రాశి వారు విశేషంగా నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నం కలిసి రావడం, ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు వంటివి కలిసి రావడం, విదేశీ ప్రయాణాలు వంటివి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం కలిసి రావడం స్పష్టంగా కనబడుతుంది. వృషభ రాశి వారికి గత కొంతకాలంగా ఏవైతే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, సమస్యలు ఉన్నారో వాటి నుంచి బయటకు వచ్చేటువంటి సంవత్సరం, మార్పు తెచ్చేటువంటి సంవత్సరం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం. ఇంకా వృషభ రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి ఇతర రంగాలు, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరం ఈ సంవత్సరం. మొదటి 6 నెలలు బాగా అనుకూలంగాను, తర్వాత 6 నెలలు మధ్యస్థం నుండి అనుకూలంగాను ఉంది. వృషభ రాశి స్త్రీలు మాత్రం ఆరోగ్య విషయాల్లో కొంత జాగ్రత్తలు వహించండి. మొత్తం మీద వృషభ రాశి వారికి గత కొంతకాలంతో పోల్చుకుంటే శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అన్ని విధాలుగా శుభ ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరం తెలియజేస్తూ, ఈ సంవత్సరం మీరు మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అనుకుంటే శుక్రవారం రోజు కనకదార స్తోత్రాన్ని పఠించండి. ఆదివారం రోజు ఆదిత్య హృదయం వంటివి పారాయణం చేసుకోండి. ముఖ్యంగా వృషభ రాశి వారు శుక్రవారం రోజు కనుక లక్ష్మీదేవిని పూజించినట్లయితే మరింత శుభ ఫలితాలు పొందుతారు. కృష్ణాష్టకం వంటివి కూడా శుక్రవారం రోజు పఠించుకోవడం చేత మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తూ, మిథున రాశి వారికి శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? మిథున రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. మిథున రాశి వారికి ఈ సంవత్సరం జన్మ రాశిలో బృహస్పతి సంచరించడం, అలాగే మిథున రాశికి దశమ స్థానంలో శని కొంత అనుకూలంగా సంచరించడం, ఇంకా మిథున రాశి వారికి భాగ్యంలో రాహు, తృతీయంలో కేతు యొక్క సంచారం చేత, భాగ్యంలో రాహు, తృతీయంలో కేతు యొక్క సంచారం చేత మిథున రాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. మిథున రాశి వారికి ఈ సంవత్సరం టెన్షన్లకి దూరంగా ఉండాలి. మీకు ఏ పని వచ్చినా, ఏ గొడవ వచ్చినా, ఏ సమస్య వచ్చినా కూడా
అది హృదయ లోతుల్లోకి తీసుకోకూడదు. జన్మ గురుని ప్రభావం చేత, బృహస్పతి యొక్క ప్రభావం చేత ప్రతి పనుల్లో కొంచెం టెన్షన్లు అధికంగా ఉంటాయి. మిథున రాశి ఉద్యోగస్తులకి రాజకీయ ఒత్తిళ్ళు ఇబ్బంది పెట్టేటువంటి స్థితి కనపడుతుంది. ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ శని మరియు రాహుకేతువులు మరియు ఇతర గ్రహాల అనుకూల స్థితి వలన మీ యొక్క అనుభవంతో కూడా వాటిని అధిగమిస్తారు. అయినప్పటికీ కొంత ఒత్తిళ్ళ విషయంలో జాగ్రత్త వహించండి. అలాగే మిథున రాశి వ్యాపారస్తులకి వ్యాపారంలో టెన్షన్లతో కూడుకున్న స్థితి కనపడుతుంది. కుటుంబ విషయాలు, వ్యాపార విషయాల్లో కొంత ఇబ్బందులు ఏర్పడేటువంటి స్థితి ఉంది. మిథున రాశి స్త్రీలకి కుటుంబ విషయాల్లో, ఆరోగ్య విషయాలు ఈ సంవత్సరం ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి. మిథున రాశి విద్యార్థులకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. కొంచెం జాగ్రత్తగా కష్టపడి చదువుకోవడం మంచిదని మాత్రం సూచిస్తున్నాను. అనుకున్న ఫలితాలు సాధిస్తారు. మిథున రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు, కొంత ఒత్తిళ్లతో కూడుకున్నట్టు ఫలితాలు ఉండబోతున్నాయి. మిథున రాశి వారి ఈ సంవత్సరంలో ఆఖరి 6 నెలల్లో ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించడం, కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు వహించడం మంచిది. గొడవలకి దూరంగా ఉండమని మాత్రం సూచిస్తున్నాను. మిథున రాశి వారి ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే దక్షిణామూర్తిని నిత్యం పూజించడం, గురువారం రోజు దత్తాత్రేయుని పూజించడం, అలాగే శనగలని భగవంతుడికి నివేదన చేసి ప్రసాదంగా అది పంచిపెట్టడం, లేదా ముత్తైదువులకు కానీ బ్రాహ్మణులకు కానీ శనగలని తాంబూలాలని పెట్టి దాన్ని సమర్పించడం చేత మరింత శుభ ఫలితాలు మిథున రాశి వారు పొందగలరు. గురుగారు, కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో శని ప్రభావం ఎంత మేరకు అనుకూలంగా ఉంది, ఏ విధంగా ప్రతికూలతలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి? కర్కాటక రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. కర్కాటక రాశి వారికి శని ఈ సంవత్సరం భాగ్యస్థానంలో సంచరించడం, కర్కాటక రాశి వారికి బృహస్పతి వ్యయస్థానంలో సంచరించడం, కర్కాటక రాశి వారికి వాక్ స్థానంలో కేతు అష్టమ రాహు సంచారం చేత కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ నుండి కొంత చెడు ఫలితాలు ఉన్నాయి. కర్కాటక రాశి వారు నాకు అష్టమ శని పూర్తి అయిపోయింది, అంతా బాగానే ఉంటుందని ఎవరైతే అనుకుంటున్నారో కొంచెం ఈ సంవత్సరం మాత్రం కొంత జాగ్రత్తలు మీరు వహించాలి. అష్టమ శని సమాప్తం అయిపోయినప్పటికీ, శని భాగ్యస్థానంలో ఉన్నప్పటికీ బృహస్పతి ఖర్చుల స్థానంలో ఉండడం, అలాగే వాక్ స్థానంలో కేతు ప్రభావం చేత కర్కాటక రాశి వారు గొడవలకి దూరంగా ఉండాలి, ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి. కర్కాటక రాశి వారు ఏ విషయము కూడా ఆవేశంగా, కోపంగా నిర్ణయాలు తీసుకోకూడదని సూచిస్తున్నాను. ఇక కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్య విషయాల్లో, కుటుంబానికి సంబంధించినటువంటి ఆరోగ్య వ్యవహారాల విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి. కుటుంబంలో ఏదో ఒక ఆరోగ్య సమస్య లేదా మీ ఆరోగ్య విషయంలో సమస్యలు ఇంకొంచెం ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ఉంది. దానికోసం ధనాన్ని ఖర్చు చేసేటువంటి స్థితి కనబడుతుంది. ఇక కర్కాటక రాశి విశేషంగా ఉద్యోగస్తులకి ఉద్యోగంలో కొంత ఒత్తిళ్ళు అధికంగా ఉంటాయి, అప్పులు కూడా చేసేటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు. కర్కాటక రాశి వ్యాపారస్తులకి ఇది మధ్యస్థ సమయం, వ్యాపారపరంగా ఆశించిన స్థాయి లాభం రాలేనటువంటి స్థితి ఉంటుంది, ఖర్చులు అధికంగా అయ్యేటువంటి స్థితి ఉంది. కర్కాటక రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు, మధ్యస్థ ఫలితాలు మాత్రం ఉన్నాయి. కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం ఏది అతిగా ఆశించద్దు, ప్రశాంతంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి మాత్రం సూచిస్తున్నాను. కర్కాటక రాశి స్త్రీలు మాత్రం కుటుంబ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించండి. కర్కాటక రాశి విద్యార్థులకి ఇది మధ్యస్థ సమయం. మొత్తం మీద శ్రీ విశ్వావసునామ సంవత్సరం కర్కాటక రాశి వారికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయని సూచిస్తూ, మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అనుకుంటే దత్తాత్రేయుడిని గురువారం రోజు పూజించడం, మౌనం వ్యాఖ్యానం అనేటువంటి దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం, అలాగే కర్కాటక రాశి వారు సోమవారం రోజు శివాలయంలో అభిషేకం వంటివి చేసుకోవడం, నవగ్రహ పీడాహార స్తోత్రం వంటి స్తోత్రాలను పఠించుకోవడం చేత మరింత శుభ ఫలితాలు పొందుతారు. ఏదైనా కర్కాటక రాశి వారికి సంవత్సరం గొడవలు అధికంగా అయితే మాత్రం
మంగళవారం రోజు విఘ్నేశ్వరుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించని మాత్రం సూచిస్తున్నాను. సింహరాశి వారికి శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో అనుకున్న పనులని సకాలంలో పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయా అండి? సింహరాశి వారికి శ్రీ విశ్వవసునామ సంవత్సరం దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా చిలకమర్తి పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. సింహరాశి వారికి ఈ సంవత్సరం జన్మ రాశిలో కేతువు, కళత్ర స్థానములో రాహు యొక్క సంచారం. సింహరాశి వారికి ఈ సంవత్సరం అష్టమ స్థానంలో శని సంచారం. ఇంకా సింహరాశి వారికి లాభస్థానంలో బృహస్పతి సంచారం చేత సింహరాశి వారికి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. సింహరాశి వారికి ఈ సంవత్సరం అష్టమ శని ప్రారంభమైంది. దాంట్లోనూ జన్మకేతు కళత్ర రాహు చేత సింహరాశి వారు కుటుంబ విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి. కోర్టు విషయాలు వంటివి వాటికి కొంచెం ఆచితూచి వ్యవహరించండి. గొడవలకి దూరంగా ఉండాల్సినటువంటి సంవత్సరం. మీ ప్రమేయం లేకుండానే అనుకోని గొడవలు, చికాకులు వంటివి కలిగేటువంటి స్థితి కనపడుతుంది. ఏదైనా చెడు వార్తలు వంటివి వినేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం సింహరాశి వారికి కొంచెం అధికంగా ఉన్నాయి. సింహరాశి వారికి కోపం, ఆవేశం తగ్గించుకోవాలి. కోపంతో కూడుకున్నటువంటి నిర్ణయాలకి దూరంగా ఉండాలి. ముఖ్యంగా వివాహమైనటువంటి వారికి భార్యాభర్తల మధ్య కావచ్చు, కుటుంబంలో కావచ్చు, లేనిపోని మనస్పర్ధలు, గొడవలు ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ఈ సంవత్సరం కనబడుతుంది. అయినప్పటికీ గురుడు లాభస్థానంలో కొంత గురుబలం ఉండడం చేత మీ మనోబలంతో కూడా ఈ స్థితి నుంచి బయటపడేటువంటి గ్రహస్థితి కూడా సంవత్సరానికి ద్వితీయార్థంలో కొంత కనబడుతుంది. సింహరాశి నిరుద్యోగులకి, ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. రాజకీయ ఒత్తిళ్ళు, ఉద్యోగంలో లేనిపోని సమస్యలు, ఇబ్బందులు అధికంగా ఉంటాయి. కోపాన్ని, ఆవేశాన్ని ఈ సంవత్సరం మీరు నియంత్రించుకోవాలి ఉద్యోగస్తులు. సింహరాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం వ్యాపారపరంగా మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. వ్యాపారంలో ఆశించిన స్థాయి ధనలాభం ఉండదు. సింహరాశి విద్యార్థులకి ఈ సంవత్సరం కొంచెం కష్టపడాల్సినటువంటి సంవత్సరం, మధ్యస్థ ఫలితాలతో కూడుకున్న సంవత్సరం. ఆరోగ్య విషయాల్లో కూడా విద్యార్థులు జాగ్రత్త వహించాలి. ఇక సింహరాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి మధ్యస్థ ఫలితాలు మాత్రమే ఉన్నాయి. మొత్తం మీద సింహరాశి వారికి సంవత్సరం జన్మకేతు, అష్టమ శని ప్రభావం చేత జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి. గురుబలం ఉన్నప్పటికీ కళత్ర రాహు ప్రభావం, ఈ శని ప్రభావం చేత అనుకున్న పనులు ఆలస్యం అవడం, ఏ పని మొదలుపెట్టినా మొదలయ్యేటట్టు ముందుకు వెళ్తుంది, కానీ ఏదో కోణంలో అది ఆలస్యం అయ్యేటువంటి స్థితి ఉంటుంది. శత్రువర్గం వల్ల ఇబ్బందులు కూడా కొంత కలుగుతాయి. అందువల్ల మీ యొక్క పనుల్లో జాగ్రత్తగా వ్యవహరించి ముందుకు వెళ్ళమని సూచిస్తూ, సింహరాశి వారి ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అనుకుంటే దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి, విఘ్నేశ్వరుణ్ణి పూజించాలి. ఆదివారం రోజు సూర్యాష్టకం వంటివి పఠించుకోవాలి. నవగ్రహ పీడహార స్తోత్రాన్ని పఠించాలి ఆదివారం. అలాగే శనివారం రోజు శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతారు. గురుగారు, తదుపరి శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో కన్యా రాశి వారికి సంబంధించి వ్యాపార రంగంలో కానీ, విద్యా రంగంలో కానీ ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి? కన్యా రాశి వారికి శ్రీ విశ్వవసునామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం విశేషంగా శని కళత్ర స్థానంలో అనుకూలంగా ఉండడం, కన్యా రాశి వారికి బృహస్పతి దశమంలో అనుకూలంగా సంచరించడం, రాహు 6వ స్థానంలో, కేతు వ్యయస్థానంలో అనుకూలంగా సంచరించడం చేత శ్రీ విశ్వవసునామ సంవత్సరం కన్యా రాశికి అద్భుతమైనటువంటి సంవత్సరం. కన్యా రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఈ సంవత్సరం మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవబోతున్నాయి. నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు వంటివి కలిసి వస్తాయి. విదేశీ ప్రయాణాలు వంటివి కూడా అనుకూలిస్తాయి.
అలాగే కన్యారాశి వ్యాపారస్తులకి ఇది అద్భుతమైనటువంటి సంవత్సరం. వ్యాపారపరంగా మీరు పెట్టుబడి పెట్టేటువంటి పెట్టుబడులన్నీ కూడా కలిసి రావడం, ధనలాభం వంటివి కలగడం అనేటువంటి స్పష్టంగా కన్యారాశి వ్యాపారస్తులకు కనబడుతున్నాయి. ఇక కన్యారాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి ఇది అద్భుతమైన సమయం. మీ యొక్క రంగంలో అనుకున్నటువంటి ఫలాల్ని, అనుకున్న స్థాయిలో ఫలాల్ని పొందబోతున్నారు. శ్రీ విశ్వావసునామ సంవత్సరం కన్యారాశికి రాహుకేతువులు, గురుడు మరియు శని యొక్క అనుకూల గ్రహస్థితి ఉండడం, మిగతా గ్రహాల అనుకూల ప్రభావం చేత కూడా శుభ ఫలితాలను ఈ సంవత్సరం కనబడుతుంది. విద్యార్థులు ఈ సంవత్సరం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు పొందుతారు. కన్యా రాశి వారికి మొదటి 6 నెలలు అద్భుతమైన ఫలితాలు, తర్వాత 6 నెలలు మధ్యస్థం నుండి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కన్యా రాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందాలి అంటే మాత్రం బుధవారం రోజు విష్ణు సహస్రనామం వంటివి పారాయణం చేయండి. ఆదివారం రోజు ఆదిత్య హృదయం వంటివి పారాయణం చేయడం మంచిది. శుక్రవారం రోజు కనకదారా స్తోత్రం వంటి స్తోత్రాన్ని పఠించండి అని సూచిస్తున్నాను. తులారాశి, ఈ రాశి వారికి సంబంధించి నిర్ణయాలు తీసుకునే క్రమంలో ఎలా వ్యవహరించాలి, అలాగే దీర్ఘకాలికంగా ఆగిపోయిన పనులు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయా? తులారాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. తులారాశి వారికి ఈ సంవత్సరం విశేషంగా లాభస్థానంలో కేతు, పంచమ స్థానంలో రాహు అనుకూలంగా ఉండడం, తులారాశి వారికి 6వ స్థానంలో శని అనుకూల గ్రహస్థితిలో సంచరించడం, ఇక తులారాశి వారికి భాగ్యస్థానంలో బృహస్పతి సంచరించడం చేత తులారాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం అద్భుతమైనటువంటి సంవత్సరం. తులారాశి వారు గత కొంతకాలంగా ఏమైతే సమస్యలు, ఇబ్బందులు పడుతున్నారో ఆ సమస్యల నుండి బయటికి రావడం, అలాగే మీరు మీ యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నత స్థితికి వెళ్ళేటువంటి స్థితి స్పష్టంగా కనపడుతుంది. తులారాశి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి సంవత్సరం కలిసి వస్తాయి. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో తులారాశి వ్యాపారస్తులకి వ్యాపారపరంగా పురోగతి ఉంటుంది. తులారాశి వారికి ధన సమస్యలు ఏవైతే ఉన్నాయో దాని నుంచి బయటకు వస్తారు. ధన లాభం వంటివి సంవత్సరం కలగబోతున్నాయి. ధనానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇంకా తులారాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. తులారాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం మార్పు తెచ్చి శుభ ఫలితాలను ఇచ్చేటువంటి సంవత్సరం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక తులారాశి వారికి స్త్రీలకి ముఖ్యంగా ఈ సంవత్సరం కుటుంబ సౌఖ్యం, ఆనందం వంటివి స్పష్టంగా కనపడబోతున్నాయి. తులారాశి విద్యార్థులకి ఈ సంవత్సరం ఆశించిన స్థాయి శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తూ, తులారాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందాలి అనుకుంటే విశేషంగా మీరు కనకదారా స్తోత్రం వంటివి పఠించండి, లక్ష్మీదేవిని పూజించండి. అలాగే తులారాశి వారు కనుక ఆదివారం రోజు నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించుకోవడం చేత మరింత శుభ ఫలితాలను పొందగలరు. వృశ్చిక రాశి, ఈ రాశి వారికి సంబంధించి విజయాలు ఏ విధంగా అందిపుచ్చుకునే సూచనలు కనిపిస్తున్నాయి అంటారు? వృశ్చిక రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం దేవగురువు అయినటువంటి బృహస్పతి అష్టమ స్థానం అయినటువంటి ఆయుస్థానంలో సంచరించడం, ఇక వృశ్చిక రాశి వారికి శని అనుకూలంగా పంచమ స్థానంలో సంచరించడం, ఇక వృశ్చిక రాశి వారికి కేతువు దశమ స్థానం, రాహు చతుర్థ స్థానంలో అనుకూలంగా సంచరించడం చేత వృశ్చిక రాశి వారికి సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. వృశ్చిక రాశి వారి సంవత్సరం ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకూడదు. వృశ్చిక రాశి వారు, వృశ్చిక రాశి వారికి మీ ఆరోగ్యం కావచ్చు, కుటుంబానికి సంబంధించినటువంటి ఆరోగ్యంలో కొంత ఇబ్బందులు కలిగేటువంటి స్థితి కనబడుతుంది. అష్టమ గురుని ప్రభావం చేత అనేక పనులు ఆలస్యం అవడం, ఒత్తిళ్లతో కూడుకున్నటువంటి పనుల వల్ల మీకు ఆరోగ్య సమస్యలు వంటివి కలిగేటువంటి స్థితి గోచరిస్తుంది. వృశ్చిక రాశి వారికి మొదటి 6 నెలలు కొంత కఠినమైనటువంటి వాతావరణం, మధ్యస్థ సమయం,
తర్వాత 6 నెలలు మధ్యస్థం నుండి అనుకూల సమయం ఉంది. వృశ్చిక రాశి నిరుద్యోగులకి ఇబ్బందికరమైనటువంటి స్థితి ఉంది. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పని ఒత్తిళ్ళ వల్ల ఇబ్బంది కలిగేటువంటి స్థితి ఉంది. ఇక వృశ్చిక రాశి విద్యార్థులకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది, కానీ కొంచెం ఆరోగ్య విషయాల్లో ఒత్తిళ్ళ విషయంలో జాగ్రత్త వహించాలి. వృశ్చిక రాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి, కానీ మీకు పనులు కొంత ఆలస్యం అయ్యేటువంటి స్థితి ఉంది. వృశ్చిక రాశి స్త్రీలు కుటుంబ విషయాల్లో ఆరోగ్య విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు ఈ సంవత్సరం తీసుకోవాలి. ఆరోగ్య విషయాలు కొంత ఇబ్బంది పెడతాయి. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు అధికంగా ఉన్నాయని తెలియజేస్తూ, మరింత శుభ ఫలితాలు వృశ్చిక రాశి వారు శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో పొందాలి అనుకుంటే దక్షిణామూర్తిని పూజించడం, దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలను పఠించుకోవడం, నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించడం చేత మరింత శుభ ఫలితాలు పొందుతారు. వృశ్చిక రాశి వారు దుర్గాదేవిని పూజించడం చేత మరింత మంచి జరుగుతుందని కూడా సూచిస్తున్నాను. ధనస్సు రాశి వారికి సంబంధించి కూడా వారు తీసుకున్న నిర్ణయాలు ఏ మేరకు విజయాలను అందిస్తాయంటారు ఈ సంవత్సరంలో? ధనస్సు రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ధనస్సు రాశికి ఉంది. ధనస్సు రాశికి ఈ సంవత్సరం దేవగురు అయినటువంటి బృహస్పతి కళత్ర స్థానంలో అనుకూలంగా సంచరించడం. ఇక ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం అర్ధాష్టమ శని ప్రవేశం, శని చతుర్థ స్థానంలోకి ప్రవేశించడం కొంత ప్రతికూలమైనటువంటి అంశం. అయితే ధనస్సు రాశికి ఈ సంవత్సరం భాగ్యంలో కేతు, తృతీయంలో రాహు కొంత అనుకూలంగా ఉండడం చేత ధనస్సు రాశికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు కలిగిస్తుంది. ధనస్సు రాశి వారు ఈ సంవత్సరం మీరు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా చేసేటువంటి ప్రయత్నాల్లో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కొంత ఏర్పడుతుంది. అర్ధాష్టమ శని ప్రభావం చేత ప్రతి చోట కొంత గొడవలు చికాకులు ఉంటాయి. కోర్టు విషయాలు గొడవలకి, లేదా మీరు పనిచేసేటువంటి చోట కావచ్చు, ఇంటిలో కావచ్చు, గొడవలకి దూరంగా ఉండాలి. ఆవేశపూరిత నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. ఇక ధనువు రాశి వారికి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నం కొంత సఫలీకృతం అవుతుంది. ఎందుకంటే బృహస్పతి కొంత అనుకూలంగా ఉండడం చేత ఉద్యోగ ప్రయత్నాలు మీకు ఈ సంవత్సరంలో కలిసి వస్తాయి. అయితే ఎవరైతే ఉద్యోగంలో ఉన్నారో వారికి ఈ సంవత్సరం అర్ధాష్టమ శని ప్రభావం చేత ఉద్యోగుల్లో సమస్యలు లేదా ఉద్యోగ మార్పులు వంటివి జరిగేటువంటి స్థితి కనబడుతుంది. ధనువు రాశి విద్యార్థులకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. ధనువు రాశి స్త్రీలకి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా అనుకూల స్థితి ఉన్నప్పటికీ గొడవలకి మాత్రం దూరంగా ఉండాలి. ఏ విషయంలో అతిగా ఆలోచించద్దు, అతిగా వాదించద్దని సూచిస్తున్నాను. ధనురాశి వ్యాపారస్తులకి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి. ఆశించిన స్థాయి ఫలితాలు ఉండవు. అర్ధాష్టమ శని ప్రభావం చేత మీరు చేసేటువంటి పనుల్లో రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నా, గొడవలు వంటివి ఏమైనా జరిగినా కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి మాత్రం ధనురాశికి ఈ సంవత్సరం సూచిస్తున్నాను. ధనురాశి వారి సంవత్సరం మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అనుకుంటే శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం, దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాన్ని పారాయణం చేయడం, నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించుకోవడం చేత మరింత శుభ ఫలితాలు మీరు పొందగలరు. మకర రాశి వారికి శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో స్వదేశానికి కానీ విదేశాలకు సంబంధించి కానీ ఫలితాలు ఏ విధంగా అనుకూలంగా ఉన్నాయి? శని ప్రభావం ఎలా ఉండబోతోంది? మకర రాశికి శ్రీ విశ్వవసు నామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. మకర రాశికి విశేషంగా ఈ సంవత్సరం వాక్ స్థానంలో రాహు, అష్టమ స్థానంలో కేతు. ఇక మకర రాశికి ముఖ్యంగా ఈ సంవత్సరం తృతీయ స్థానంలో శని అనుకూలంగా సంచరించడం, ఇంకా మకర రాశి వారికి బృహస్పతి శత్రుస్థానమైనటువంటి 6వ స్థానంలో సంచరించడం చేత
మకర రాశి వారు ఏదైతే మాకు ఏలినాటి శని పూర్తయిపోయింది, ఈ సంవత్సరం మాకు అన్నీ బాగుంటాయని అనుకుంటున్నారో వారు ఈ సంవత్సరం కొంత జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నాను. ఏలినాటి శని పూర్తయి శని బలంగా ఉన్నప్పటికీ వాక్ స్థానంలో రాహు, శత్రుస్థానంలో బృహస్పతి ప్రభావం చేత మకర రాశి వారి ఈ సంవత్సరం ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. మీ ప్రమేయం లేకుండా మీకు గొడవలు అయ్యేటువంటి స్థితి కనపడుతుంది. ఆవేశపూరిత నిర్ణయాలకి, గొడవలకి, యుద్ధ వాతావరణాలకి దూరంగా ఉండాలి. మీ యొక్క మాట తీరు వలన, మీ యొక్క ఆవేశపూరిత మాట వలన కొంత గొడవలు, ఇబ్బందులతో కూడుకున్నటువంటి స్థితి వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు మీకు సంభవించేటువంటి స్థితి సంవత్సరం అధికంగా ఉంది. మకర రాశి వారు కనుక ఈ సంవత్సరం వారి వాక్కుని అదుపులో పెట్టుకున్నట్లయితే వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక మకర రాశి వారికి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు వంటివి కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకి రాజకీయ ఒత్తిళ్ళు, గొడవలు ఈ సంవత్సరం తప్పేటట్టు లేదు. ఇక మకర రాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం వ్యాపార పరంగా కొంత అనుకూలమైనటువంటి స్థితి ఉంది. మీరు కొంచెం తొందరపాటు నిర్ణయాలు వ్యాపారంలో తీసుకునేటువంటి స్థితి కనబడుతుంది. మకర రాశి స్త్రీలు గొడవలకి, రాజకీయాలకి దూరంగా ఉండాలి. మకర రాశి విద్యార్థులకి ఈ సంవత్సరం మధ్యస్థ సమయం. మకర రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. మకర రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మధ్యస్థ ఫలితాలు అధికంగా ఉన్నాయని తెలియజేస్తూ, మీరు ఎదుటివారితో మాట్లాడేటప్పుడు, వ్యవహరించేటప్పుడు కూడా ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నాను. మకర రాశి వారి ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు పొందాలంటే సుబ్రహ్మణ్యుణ్ణి, దుర్గాదేవిని పూజించడం, అలాగే దక్షిణామూర్తిని పూజించడం, దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలని పారాయణం చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు మకర రాశి వారు పొందగలరు. కుంభరాశి వారికి సంబంధించి శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ఉద్యోగరీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, విద్యారంగంలో కానీ ఆశించిన ఫలితాలు దక్కే సూచనలు కనిపిస్తున్నాయా? కుంభరాశి వారికి శ్రీ విశ్వవసునామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. కుంభరాశి వారికి ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్స్థానం అయినటువంటి ద్వితీయ స్థానంలో శని సంచరించడం, అలాగే కుంభరాశి వారికి ఈ సంవత్సరం వ్యయస్థానములో రాహు, 6వ స్థానంలో కేతు కొంత అనుకూలంగా సంచరించడం. ఇక కుంభరాశి వారికి విశేషంగా 5వ స్థానంలో బృహస్పతి అనుకూలంగా సంచరించడం చేత కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ ఈ సంవత్సరం కొంత అనుకూల ఫలితాలు ఉన్నాయి. కుంభరాశి వారికి గురుబలం ఉండడం, అలాగే వ్యయస్థానంలో రాహు, 6వ స్థానంలో కేతు అనుకూలంగా ఉండడం చేత ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ మీరు చేసేటువంటి పనుల్లో కొంత శుభ ఫలితాలు కలుగుతాయి. గత 4 సంవత్సరాలుగా ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఏదో రకంగా ధన సహాయం వంటివి అందుతాయి. కుంభరాశి వారు మాత్రం వాక్ స్థానంలో శని ప్రభావం చేత నోరుని అదుపులో పెట్టుకోవాలి. ఎక్కడ ఏది మాట్లాడాలి, ఎక్కడ ఏది మాట్లాడకూడదు అనేటువంటి విచక్షణతో గనక ముందుకెళ్ళినట్లయితే ఈ సంవత్సరం మీకు కలిసి రాబోతుంది. వాక్ స్థానంలో ఉన్నటువంటి శని ప్రభావం చేత మీ యొక్క మాటే మీకు కొంత ఇబ్బంది కలిగించేటువంటి స్థితి ఈ సంవత్సరం కనపడుతుంది. కుంభరాశి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవబోతున్నాయి. అలాగే కుంభరాశి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ట్రాన్స్ఫర్లు, ధనపరమైనటువంటి విషయాల్లో కొంత శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే కుంభరాశి ఉద్యోగస్తులు ఏది అతిగా ఆశించద్దు. కుంభరాశి వారు అప్పు చెయ్యొద్దు, అప్పు ఇవ్వద్దని సూచిస్తున్నారు. అలాగే కుంభరాశి వారికి స్త్రీలకి ఈ సంవత్సరం మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. కుంభరాశి విద్యార్థులకి ఈ సంవత్సరం కొంత కలిసి వస్తుంది, అయినా కూడా కొంత కష్టపడాలి ఏలినాటి శని ప్రభావం ఉండడం చేత. కుంభరాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి మధ్యస్థ సమయం మీకు కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ
రావాల్సిన ధనం సమయానికి రాలేకపోవడం, లేదా చేతికి అందినటువంటి ధనాన్ని ఖర్చు చేసేటువంటి స్థితులు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. మొత్తం మీద కుంభరాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం కొంత మార్పు తెచ్చి మధ్యస్థం నుండి శుభ ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరం అని సూచిస్తూ, వీరు మరింత శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందాలి అంటే మందపల్లి, తిరునల్లార్, శని సింగాపూర్ వంటి శనికి సంబంధించినటువంటి దివ్య క్షేత్రాలను దర్శించడం, నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని, ఓం నమః కృష్ణాయ నీలాయ శికంఠ నివాయ చ నమః కాలాగ్ని రూపాయ కృతాంతాయ చ వై నమః అనేటువంటి దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేసుకోవడం. ఇదే కాకుండా కుంభరాశి వారు విశేషంగా దక్షిణామూర్తి స్తోత్రం వంటి స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలను పొందుతారు. మీనరాశి, మరి ఈ రాశి వారు ఈ సంవత్సరంలో వారు అనుకున్న లక్ష్యాలను వారు చేరుకోగలుగుతారా? మనకి ఈరోజు ఉగాది పంచాంగ శ్రవణంలో ఆఖరి రాశి, 12 రాశుల్లో ఆఖరి రాశి అయినటువంటి మీనరాశి వారికి చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. మీనరాశి వారికి విశేషంగా వారికి జన్మ రాశిలో శని అనగా ఏలినాటి శనిలో జన్మ శని ప్రారంభం అవడం, అలాగే మీనరాశి వారికి ఈ సంవత్సరం బృహస్పతి గురుడు చతుర్థ స్థానంలో అనుకూలంగా సంచరించడం, అలాగే మీనరాశికి లాభస్థానంలో రాహు, పంచమ స్థానంలో కేతువు కొంత అనుకూలంగా వ్యవహరించడం చేత మీనరాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు, కొంత అనుకూల ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరం. మీనరాశి వారు ఏలినాటి శనిలో ఉన్నప్పటికీ గత 2.5 సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కలిసి రాబోతోంది. మీనరాశి వారు ఈ సంవత్సరం అప్పుల బాధలు మాత్రం కొనసాగుతాయి. దయచేసి మీనరాశి వారు ఎవరికి అప్పు ఇవ్వద్దు, అప్పు చేయొద్దు. ధనవంతులకు కూడా మీనరాశి వారికి ఈ సంవత్సరం అనుకోని ఖర్చులు, ఇబ్బందికరమైన ఖర్చులు మాత్రం ఉంటాయి. కోర్టు విషయాలు వంటివి కొంత మీకు ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితాలు ఇచ్చేటువంటి స్థితి ఉంది. మీనరాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉంటాయి, కానీ ఎక్కువగా అతిగా ఆశించద్దని మాత్రం సూచిస్తున్నా. ఇక మీనరాశి వ్యాపారస్తులకి ఇది మధ్యస్థ సమయం. వ్యాపారంలో ధనలాభం ఉన్నప్పటికీ ఖర్చులు అధికంగా ఉన్నాయి, ఖర్చులను నియంత్రించుకోవాలి. మీనరాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగంలో వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి మధ్యస్థ నుండి కొంత చెడు ఫలితాలు ఉన్నాయి. మీనరాశి విద్యార్థులకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. గత 2 సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మీకు కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మీనరాశి స్త్రీలకి ఈ సంవత్సరం కొంత ఆనందకరమైనటువంటి వాతావరణం, కుటుంబ సౌఖ్యం వంటివి ఈ సంవత్సరం కలుగుతాయి. మీనరాశి వారు ఈ సంవత్సరం కొంత శుభకార్యాలు వంటివి చూసేటువంటి స్థితి స్పష్టంగా కనపడుతుంది. మీనరాశి వారికి మొత్తం మీద వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఈ సంవత్సరం గత 2 సంవత్సరాలతో పోల్చుకుంటే కొంత శుభ ఫలితాలు, కలిసి వచ్చేటువంటి ఫలితాలు ఉన్నాయని తెలియజేస్తూ, ఏలినాటి శని, జన్మశని ప్రభావం చేత ఆరోగ్య విషయాల్లో మాత్రం శ్రద్ధ వహించాలి మీనరాశి వారు. మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందాలి అంటే మాత్రం శనికి తైలాభిషేకం చేసుకోవడం, దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయడం, గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించుకోవడం, దక్షిణామూర్తిని పూజించడం, నవగ్రహ పీడాహార స్తోత్రం వంటి స్తోత్రాన్ని పఠించుకోవడం చేత మరింత శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తున్నాను. సో 12 రాశుల ఫలితాలు కొంతమందికి మధ్యస్థంగా, కొంతమందికి శుభంగా, మరికొంతమందికి ప్రతికూలంగా ఉన్నాయి. సో మొత్తం మీద చూసుకుంటే ఈ శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఎవరికి అత్యధికంగా బాగా అనుకూలంగా ఉందంటారు? శ్రీ విశ్వవసు నామ సంవత్సరం వృషభ రాశి వారికి, కన్యా రాశి వారికి, తులారాశి వారికి అత్యద్భుతంగా ఉన్నాయి. అలాగే ధనురాశికి, మీనరాశికి, వృశ్చిక రాశికి కొంత మధ్యస్థంగా ఉన్నాయి. ఇంకా ఏలినాటి శనిలో ఉన్నటువంటి కుంభరాశికి, అలాగే అష్టమ శని, అర్ధాష్టమ శని వ్యవహరించేటువంటి సింహరాశి, అలాగే అష్టమ శని పూర్తయినప్పటికీ
రాహు కేతు గురువులు అనుకూలంగా లేనటువంటి కొంత కర్కాటక రాశి, ఇటువంటి రాశి వారికి కొంత చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయని మాత్రం సూచిస్తున్నాను. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు వివరంగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరికీ క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ, ఆయురారోగ్య, ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ మీ చిలకమర్తి. నమస్కారం. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ఉగాది ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.